మటన్ దాల్చా చేస్తున్నానండి. మటన్ అండి శుభ్రంగా కడిగి ఉప్పు కారం మసాలాలు అన్నీ పెట్టాను. దీన్ని కుక్కర్లో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. మనం ఇంట్లో సులువుగా చేసుకునే పద్ధతి చెప్తున్నాను నేను. పప్పు అండి, పప్పు కూడా నానబెట్టాను. నానబెట్టిన పప్పు కూడా ఉడికించాలి. సొరకాయ, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా, మసాలా దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు. మటన్ తక్కువ ఉండాలండి, పప్పు ఎక్కువ ఉండాలి. ఒక గ్లాసు వాటర్ వేసుకొని మటన్ ఉడికేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి. పప్పు అండి, పప్పు కూడా శుభ్రంగా కడిగి వాటర్ వంపేయాలి. ఒక గ్లాసు వాటర్ వేసి పప్పు కూడా ఉడికించాలండి. పచ్చిమిర్చి వేసేయాలి. సొరకాయ, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సొరకాయ మొత్తం పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికిన పప్పు అండి సగం మిక్సీ జార్లో వేసుకోవాలండి. సగము మెత్తగా చేసుకోవాలి. సగం పప్పు మిక్సీలో వేసుకోవాలండి, సగం పప్పు ఈ రెండు పప్పులు కలిపేయాలండి మిక్సీలో వేసుకున్నదని. ఈ ఒక్క ముక్క దంచుకున్న పప్పుని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, టమాటా అండి, పచ్చిమిర్చి, టమాటా ఇది కూడా బాగా వేగించాలి. ఉడికించిన మటన్ అండి కొంచెం బాగా దగ్గరికి రావాలి. ఉడికించిన మటన్ వేసిన తర్వాత పప్పు అండి, మిక్సీలో వేసి పెట్టుకున్న పప్పు బాగా మరగాలండి. మరుగుతున్న దాల్చాలకి సొరకాయ ముక్కలు వేసేయాలండి. ఉడికించిన సొరకాయ ముక్కలు కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర అండి, మటన్ దాల్చా రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.